పొత్తులపై ఉండే ఆసక్తి పార్టీపై లేదు. చంద్రబాబుపై ఉండే ఆసక్తి సొంత పార్టీ నేతలపై లేదు. పదే పదే చంద్రబాబు దగ్గరకు వెళ్తాడే కానీ ప్రజల దగ్గరకు మాత్రం వెళ్ళడు. చంద్రబాబు కోసం రోడ్లపై దొల్లుతాడే కానీ ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో ల్యాండ్ అవ్వాలంటే హైదరాబాద్లోని చంద్రబాబు ప్యాలెస్లో ఉండే ఏటీసీ నుంచి పర్మిషన్ రావాల్సిందే. కాకపోతే మరేంటి సార్, హెలికాప్టర్ ల్యాండింగ్కు పర్మిషన్ ఇవ్వలేదని భీమవరం టూర్ రద్దు చేసుకున్నాడు. ఆ ప్రదేశంలో హెలికాప్టర్ ల్యాండింగ్కు పర్మిషన్ ఇవ్వరని అతనికి తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగానే అడిగాడు. ఎందుకంటే భీమవరంకు వెళితే నేతలు నిలదీస్తారుగా, కార్యకర్తలు నిలదీస్తారుగా. ఇప్పటి వరకు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగితే వచ్చిన సీట్లెన్నో చెప్పాలిగా, ఏ స్థానాల్లో పోటీ చేయాలో చెప్పాలిగా. వాళ్ళు అడగకూడదు, మనం చెప్పకూడదు అంటే టూర్ క్యాన్సిల్ అయిపోవాల్సిందే. అసలు గత 130 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక్క బహిరంగ సభైనా నిర్వహించాడా? ఎందుకు నిర్వహించలేదు? అసలు అతని వారాహి ఎక్కడుందో మీలో ఎవరికైనా తెలుసా? ఈ పవన్ కళ్యాణ్కు ఏమైంది? ఆ వారాహి ఎక్కడికి పోయింది? వారాహి కనిపించక పవన్ రోడ్డెక్కక అసలు జనసేనలో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గడిచిన 56 నెలల్లో నువ్వు ఏపీలో ఉన్నది కేవలం 60 రోజులు మాత్రమే. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, అక్టోబర్ 5న కైకలూరులో చివరి బహిరంగ సభ నిర్వహించావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, వారాహి ఏపీకొచ్చి 380 రోజులు, దానిపై పట్టుమని తిరిగింది 10 సార్లు మాత్రమే. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, పార్టీ సభలు గాలి కొదిలి డిసెంబర్ 21న లోకేష్ సభలో తళుక్కున మెరిశావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, జనవరి 14న మందడంలో చంద్రబాబుతో గంగిరెద్దు పండుగ చేసుకున్నావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, గత 4 నెలల్లో నీ పార్టీ కోసం ఒక్క సభ కూడా నిర్వహించలేకపోయావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుకూలించని ప్రదేశంలో ఉద్దేశపూర్వకంగా అనుమతి అడిగావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, విజయవాడ నుంచి 2.5 గంటల కారు ప్రయాణం చేయలేక భీమవరం టూర్ ఆపేశావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, అప్పుడప్పుడు వస్తావు, ఆ 2 జిల్లాల్లో మాత్రమే సమీక్షలు నిర్వహిస్తావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, ఏపీలో ప్రజల చుట్టూ తిరగాల్సిన నువ్వు చంద్రబాబు ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నావు. అవునా కాదా? వదిలేసిన వారాహిపై ఒట్టేసి చెప్పు. ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.